అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 11th మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అన్నీ చూద్దాం. సో నిన్న రాత్రే ముంబై నుంచి తిరిగి వచ్చాను. కొద్దిగా మొన్న బాలాగారి వీడియో మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిన్న అది అప్లోడ్ చేయడం జరిగింది. కొద్దిగా ఆడియో లేదు, ఎందుకంటే అది అనుకోకుండా అప్పటికప్పుడు చేసిన వీడియో కాబట్టి. ఎందుకంటే ఆ రోజు మార్కెట్ కండిషన్స్ అంతా వరస్ట్గా ఉన్నాయి. సరే ఏదో ఒకటి చేద్దాం అనుకుని చేసాము. అదే రోజు అప్లోడ్ చేయలేకపోయాము బికాజ్ అక్కడ ఉన్న కొద్దిగా నెట్ ఇష్యూస్ కారణంగా. సో దానిలో కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, బట్ సమ్హౌ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కొద్దిగా ఓపిక చేసుకుని విన్నట్టయితే. అందులో ఇంకా ఏషియన్ మార్కెట్స్లో మంచి రికవరీ చూస్తున్నాం. నికే ఆల్మోస్ట్ 2% ప్లస్ అండ్ హాంకాంగ్ ఆల్మోస్ట్ 0.25% ప్లస్. షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే S&P 500 0.25% నష్టాలతో డౌజన్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. గోల్డ్ లో $5,221 దగ్గర అండ్ సిల్వర్ $90 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా కొద్దిగా కూల్ డౌన్ అవ్వడం చూస్తున్నాం. ఆయిల్ ఆ రోజు $120 నుంచి ఏకంగా మళ్ళీ $85 దిగి రావడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఆల్మోస్ట్ $88-89 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఒక వార్త చూసాం, ఆయిల్ రిట్రీట్స్ ఈవెన్ ఆఫ్టర్ ఎనర్జీ సెక్రటరీ రాంగ్లీ క్లెయిమ్స్ నావీ ఎస్కార్టెడ్ ట్యాంకర్ త్రూ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఆ ట్యాంకర్స్ని యుఎస్ నేవీ ఫాలో అవుతుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే విధంగా అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే వచ్చింది. మళ్ళీ తర్వాత అది తప్పని అర్థమైనప్పటికీ కూడా అయితే క్రూడ్ మార్కెట్స్లో మనకి ఆయిల్ మార్కెట్స్లో వీక్నెస్ కనిపించింది. ఎందుకంటే గరిష్ట స్థాయిల దగ్గర నుంచి ఏకంగా $120 నుంచి $80 దిగి రావడం అంటే ఎంతటి ప్యానిక్నెస్ క్రియేట్ అయిందో 35-40% దాకా వెనక్కి దిగి రావడం చూసాం. బట్ ఇది ఒక రకంగా మనకు కొద్ది గొప్ప పాజిటివ్ అంశం. క్రిప్టోస్లో బిట్కాయిన్ దాదాపు $70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏషియా పసిఫిక్ మార్కెట్స్ ట్రేడ్ హయ్యర్ యాజ్ ఇన్వెస్టర్స్ వెయిట్ డెవలప్మెంట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఇవన్నీ జరుగుతున్న అంశాలే. మనం ఎంత మాట్లాడుకున్నా ఇది రోజుల వ్యవధిలో అయితే అయిపోయేట ఏం కనిపించట్లేదు. మరికొద్ది కాలం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెసే మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. క్రూడ్ రావటం, గ్యాస్ సరఫరాలు అండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ $85-90 అన్నా కూడా తక్కువ ఏమీ కాదు. మనకు ఆల్మోస్ట్ $60-65-70 దగ్గర దాదాపుగా చాలా కాలం పాటు కొట్టుమిట్టాడిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు $90 పెట్టి పే చేసుకోవాలనుకోవటము. తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది అన్నది, ఒకవేళ ఇది సర్దుమణిగిపోయి త్వరగా మళ్ళీ $60-70కి వచ్చేస్తే ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం యుఎస్ తన దగ్గర ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ని మళ్ళీ వదలాలనుకోవటము, పెద్ద ఎత్తున ఏవైతే రిజర్వ్స్ పెట్టుకుందో వాటన్నిటిని కనుక ఒకసారి మళ్ళీ మార్కెట్స్లో డిమాండ్ సప్లై ఆధారంగా సప్లై బాగా పెరిగిపోతే గ్లట్ మళ్ళీ క్లియర్ అయిపోతుంది. అందువల్ల పెద్ద మరీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అయితే అవ్వాలి, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే టూ మచ్ ఆఫ్ వరీ, అమ్మో ఇంకా ఇది లేకపోతే ఎలా అనుకునే పరిస్థితులు అయితే వద్దు. మార్కెట్స్లో బెటర్ స్టే ఇన్వెస్టెడ్. కాకపోతే భారీ ఎత్తున మనీ కమిట్ అయితే చేయకండి. ఏదైతే మనం స్టాక్స్ పెట్టుకుని ఉంటామో, ఏదైతే మనం ర్యాడర్లో పెట్టుకుని ఉంటామో ఆ స్టాక్స్ అన్నీ కూడా లైమ్ లైట్లో ఎప్పటికప్పుడు ర్యాడర్లో పెట్టుకొని మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో నిన్న బాలాగారు చెప్పిన దానిలో బాలాగారు ఏంటంటే ప్రస్తుతానికి కొద్దిగా పెసిమిస్టిక్ అప్రోచ్తో ఉన్నారు. MTF బుక్ బాగా పెరిగింది, దాదాపు 130,40,000 కోట్ల రూపాయలు ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఇలాంటి ప్యానిక్ సెల్లింగ్ కనుక వచ్చినట్టయితే మార్జిన్స్ని మళ్ళీ ఇన్వెస్టర్స్ పెట్టకపోతే, ట్రేడర్స్ పెట్టకపోతే క్యాపిటలైజేషన్ అయిపోతుంది, వాళ్ళే ఫోర్స్డ్ సెల్లింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మార్కెట్స్లో మరింత జోల్ట్ ఉండవచ్చు అనేది ఒక భయం అయితే ఉంది మార్కెట్స్కి. బట్ ఈ ప్యానిక్నెస్ ఎంతవరకు వస్తుంది, ఇది ఏంటి అనేది మనకు ఓన్లీ టైం మాత్రమే చెప్పగలం మనం, ఎందుకంటే ఏది ఊహించే పరిస్థితులు ఇప్పుడు లేదు. కాబట్టి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే నజారా టెక్నాలజీస్లో మోర్గన్ స్టాన్లీ దాదాపు 70 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేసింది. ఇండిగోలో పీటర్ ఎల్బర్స్ ఆయన రాజీనామా చేశారు. కొద్ది గొప్ప ఇప్పుడు రికవర్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఆయన స్టింట్ అంతా కూడా ఈ వర్స్ట్ ఫ్యాక్టర్గా నడిచింది. సో ఈ వ్యక్తిగత కారణాలతో చెప్పి ఆయన రాజీనామా చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ LPG ప్రొడక్షన్ మరింతగా పెంచింది. దీనివల్ల ఏంటంటే సామాన్యులు ఇబ్బంది పడకుండా అవసరమైన కంపెనీస్కి మాత్రమే ఉంచి అంత అవసరం లేని కంపెనీస్ నుంచి గ్యాస్ తీసి రీటైలర్స్ అండ్ ఈ కమర్షియల్ అవసరాల కోసం, వెహికల్స్ కోసం దీన్ని మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతోంది. వేదాంత కూడా అదే పనిలో ఉంది. NTPC Energy said that its arm NTPC Renewable Energy has begun the supply of electricity from 270 megawatt unit which is part of 1200 megawatt solar PV in Gujarat. సో అందులో 270 megawatts నుంచి వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. హిందుస్థాన్ జింక్ MA కుదుర్చుకుంది CMR గ్రీన్ టెక్నాలజీస్తో. సో దిస్ మార్క్స్ ద సెకండ్ మేజర్ పార్ట్నర్షిప్ ఫర్ జింక్ పార్క్ ఇన్ రాజస్థాన్. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా మనం కొద్ది గొప్ప యాక్టివిటీ ఉందేమో గమనిద్దాము.
టీవీఎస్ సప్లై చైన్ చెన్నైలో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్ హౌసింగ్ జోన్లో దాదాపుగా 40,000 స్క్వేర్ ఫీట్ల వేర్ హౌస్ ఫెసిలిటీ ఒకటి స్టార్ట్ చేసింది. దేవేన్ ఇంటర్నేషనల్ వాళ్ళ 3 సబ్సిడరీస్ని మెర్జ్ చేసింది. హెచ్జీ ఇన్ఫ్రాకి అనుపూర్ థర్మల్ ఎనర్జీలో సివిల్ వర్క్స్ చేయడానికి 400 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ S1 Pro Plus అండ్ రోడ్స్టర్ X Plus పేరుతో లిమిటెడ్ ఎడిషన్ని లాంచ్ చేసింది. ఏప్రిల్ ఎండ్ వరకు మాత్రమే ఉంటాయని చెప్తోంది. అదాని ఎంటర్ప్రైజెస్ DPJ TOT సంస్థలో 49% మేర వాటాని 1,344 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతోంది. మెజగాన్ డాక్ నవరత్న స్టేటస్ రావడంతో పాటు దాదాపుగా డిసెంబర్ 31 నాటికి 23,758 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టు వెల్లడించింది. పాలీక్యాప్కి 327 కోట్ల రూపాయల ఏదైతే ట్యాక్స్ ఆర్డర్ వచ్చిందో అది 58 కోట్ల రూపాయలకి తగ్గించి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ అయితే ఇచ్చింది పాలీక్యాప్కి. మెట్రోపోలిస్ హెల్త్ కేర్ బోనస్ ఇష్యూలకు సంబంధించి మార్చి 20 తారీఖున రికార్డ్ డేట్ నమోదు చేశారు. సో ఒక మేజర్ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ నుంచి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా అధికారికంగా ధృవీకరించకపోయినప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపుగా $300 బిలియన్ టెక్సాస్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది అన్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే చేశారు. సో క్లీన్ ఆయిల్ని యుఎస్కి ఇవ్వడానికి యుఎస్లో ఒక మేజర్ యుఎస్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది అని చెప్పి ఆయన చెప్తున్నారు. $300 బిలియన్ ప్రాజెక్ట్ ప్లాన్డ్ అట్ ద పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్విల్ ఇన్ టెక్సాస్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెట్ సోషల్ మీడియా అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూడవచ్చు. అమెరికాస్ ఫస్ట్ రిఫైనింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఆయన అయితే ఒక ప్రకటన చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇన్వెస్ట్మెంట్ నార్మ్స్ రిలాక్స్ ఫర్ నైబర్స్. పక్కనున్న దేశాల్లో ఆటోమేటిక్ రూట్ ఓపెన్ చేశారు. ఫర్ సబ్ 10% బెనిఫిషియల్ ఓనర్షిప్ టైమ్ బౌండ్ నాట్ ఫర్ క్రిటికల్ సెక్టార్స్. ఓకే, మరింత నిధులను ఇండియాలోకి తీసుకురావడానికి ఆ చుట్టుపక్కల దేశాల నుంచి అంటే ఎస్పెషల్లీ చైనా FDIని మరింతగా పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం. గ్యాస్ సప్లై ఫర్ హోమ్స్ వెహికల్స్ గెట్ ప్రైమసీ. ఇంపోర్టెడ్ లోకల్ గ్యాస్ టు బీ డైవర్టెడ్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ అండ్ అదర్ నాన్ ప్రయారిటీ సెక్టార్స్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు నాన్ ప్రయారిటీ సెక్టార్స్ నుంచి గ్యాస్ని మళ్లించి ఇక్కడ స్థానిక అవసరాల కోసం అండ్ రీటైలర్స్ అవసరాల కోసం దీన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికోసం ఇప్పటికే మినిస్టర్స్ కమిటీ కూడా ఏర్పాటై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దలాల్ షీట్ బిల్స్ రూపీ రీగెయిన్ గ్రౌండ్ అమిడ్ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ రోలర్ కోస్టర్. మార్కెట్స్ నిన్న పెరగడం, రీమోట్ అవ్వడం అవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసిన అంశాలే. ఇండిగో CEO ఎల్బర్స్ క్విట్స్ 3 months ఆఫ్టర్ టర్బులెన్స్. చెఫ్స్ స్పెషల్ కుక్ లెస్ కన్జర్వ్ మోర్. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ షార్టేజ్ కారణంగా వంటలు తగ్గించడము, వాళ్ళ మెనూని తగ్గించడము, కొన్ని చోట్ల క్లోజ్ కూడా చేశారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అధికారికంగా ఇంకా మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. US-Iran war dents LIC's portfolio by 70,000 crores. Banks and L&T worst hit. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 9% మేర వాటా, L&Tలో 13% మేర వాటా, ICICI ఇవన్నీ కూడా భారీ ఎత్తున పర్సంటేజ్ ఉండడం వల్ల ఓవరాల్గా LICకి 70,000 కోట్ల రూపాయల ఓవరాల్ తన పోర్ట్ఫోలియోలో ఇంపాక్ట్ పడింది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. మళ్ళీ LIC లాంటి పెద్ద సంస్థ కాబట్టి అవసరం ఉంటే మళ్ళీ కొన్ని యావరేజ్ చేసుకోవటం అవసరాన్ని బట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇది కూడా చేసుకుంటారు కాబట్టి సో ఇది ఒక నోషనల్ లాస్ మాత్రమే. డ్రగ్స్ మే గెట్ కాస్ట్లీయర్ యాజ్ ప్రైజెస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ సర్జ్ 30%. వెజల్ షార్టేజెస్ కారణంగా రా మెటీరియల్ కొరత అండ్ దీనివల్ల దాదాపు 30% వరకు ధరలు పెరగవచ్చనేది కూడా ఒక అంచనా. చోక్డ్ షిప్పింగ్ రూట్స్ జోల్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్, ఆటో అండ్ పార్ట్ కంపెనీస్ అసెస్ ఎక్స్పోజర్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ షట్ ప్రొడక్షన్ లైన్స్. ఒక అప్డేట్ ఇవన్నీ. దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మనం చూస్తాం వివిధ రంగాల మీద. ఫర్టిలైజర్ కంపెనీస్ అడ్వాన్స్డ్ యాన్యువల్ ప్లాంట్ షట్ డౌన్స్, పెయింట్ మేకర్స్ ఫియర్ థిన్నర్ ప్రాఫిట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ స్పైక్. ఇవన్నీ ఏంటంటే దాని తర్వాత ఎఫెక్ట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. నో గ్యాస్ ఇండక్షన్ కుక్ టాప్కి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది ఈకామర్స్ వెబ్సైట్స్లో ఉన్నట్టుగా కూడా ఒక వార్త. ఒకవేళ గ్యాస్ కొరత వచ్చినట్టయితే పవర్ను ఉపయోగించుకొని కుక్ చేసుకునేందుకు ఇండియన్స్ సిద్ధమవుతున్నారు. ఇండియా ఎ లిటిల్ లెస్ ఎక్స్పెన్సివ్ బట్ డోంట్ బెట్ ఆన్ ఫారిన్ రష్. ఇమీడియట్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధులు మన మార్కెట్స్లో కుమ్మరిస్తారు అనుకోకండి. బట్ గతంతో పోల్చినట్టయితే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంది అన్నట్టుగా కూడా ఈ వార్త సారాంశంగా ఉంది. ఓవరాల్గా ఇయర్ టు డేట్ ప్రకారంగా -7% నిఫ్టీ అండ్ -8% దాకా నిఫ్టీ రిటర్న్స్ ఇవ్వడం చూసాం ఇయర్ టు డేట్ ప్రకారం. ఇయర్ ప్రకారం 7% ప్లస్ నిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ 4.7% ప్లస్ సెన్సెక్స్
2x రిటర్న్స్ ఇవ్వడం కూడా చూస్తాం. కరెంట్ పిఈ స్టిల్ ఇంకా 21 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అంత చీప్ వాల్యుయేషన్స్ ఏం లేవు అన్నది కూడా ఓవరాల్గా స్టోరీ సారాంశంగా అయితే ఉంది. జీసీసీ ప్లాంట్ షట్ డౌన్స్ గివ్ ఏ లిఫ్ట్ టు అల్యూమినియం ఇండియన్ ప్రొడ్యూసర్స్. జీసీసీ దేశాల్లో బికాజ్ ఆఫ్ అక్కడున్న ఇష్యూస్ కారణంగా అల్యూమినియం ప్రొడక్షన్ తగ్గిన తరుణంలో ఖతార్ అండ్ బెహ్రెయిన్లో వాళ్ళ ప్రొడక్షన్ ప్లాంట్స్ని స్టాప్ చేసిన తరుణంలో ఇక్కడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వేదాంత, హిందాల్కో, నాల్కో, ఆర్ఫిన్ ఇండియా లాంటి కంపెనీస్ తాత్కాలికంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త ఇది. పార్లమెంట్ నాట్ సాట్ ఫర్ 2.81 lakh crores ఎక్స్ట్రా స్పెండింగ్. ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకోవడానికి, స్టెబిలైజ్ చేయడానికి, ఎకానమీని అవసరమైతే మరింత బూస్ట్ చేయడానికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అదనపు స్పెండింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకుంటుంది. ఒక మేజర్ అప్డేట్ ఇది. అందువల్ల ఐటీ ఫర్మ్ స్టేరింగ్ అట్ 3 to 3.5 రెవెన్యూ డిఫ్లేషన్. ఇక్కడ నుంచి ఐటీ ఫర్మ్స్ -2% అనుకున్నది కాస్త ఈ ఎఫెక్ట్స్ కూడా కారణంగా -3 నుంచి 3.5% దాకా రెవెన్యూలో తిరోగమన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి కొటాక్ రిపోర్ట్ అయితే ఒకటి చెప్తోంది. లాంగ్ టర్మ్లో కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా వీటిని అన్నింటినీ సర్దుకొని నిలబడే అవకాశం కూడా ఉంది అనేది కూడా స్టోరీ సారాంశం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎఫ్డీఏ కర్బ్స్ రిలాక్స్డ్ ఫర్ చైనా, అదర్స్ అండర్ ప్రెస్ నోట్ 3 PM కాల్స్ ఫర్ కుషనింగ్ వెస్ట్ ఏషియా క్రైసిస్ ఇంపాక్ట్. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు. డిక్సన్ టెక్నాలజీ స్టాక్ ఈ జేవీ నేపథ్యంలో ఏదైతే ఉందో గతంలో కుదుర్చుకున్నారో దానికి ఈ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించిన తరుణంలో స్టాక్లను కొద్దిగా చూసాం. ద టైఅప్ విత్ హెచ్కేసీ ఫర్ డిస్ప్లే మాడ్యూల్స్ ప్రస్తుతానికి ఒక పాజిటివ్ అంశంగా అయితే ఉంది డిక్సన్ టెక్నాలజీస్కి. క్రెడిట్ యాక్సిస్ దీన్ని 5.5%, సైంట్ దీన్ని 6% మేర, వీగార్డ్ 3%, బ్లూ స్టార్ 0.5% పెరిగింది. జాగిల్ ప్రీపెయిడ్ కూడా దాదాపు 3.5% మేర పెరగడం చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.